నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతూనే వాటినే గైకొనవలెనని బోధించుడి. ఏం బోధించాలంట? నేనేం ఆజ్ఞాపించానవే. ఇప్పుడు ఈ అపోస్తలులు దేవుని వాక్యమును బోధించడానికి నిలబడితే ఏం బోధించాలట? నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో వాటినే గైకొనవలెనని మరలా బోధించండి అన్నాడు. అంటే బోధ కొరకు ఒక తెలివైనటువంటి అంశము, ఒక విచిత్రమైన అంశము, ఇంతవరకు ఎవడు ఎప్పుడు ఎక్కడ చెప్పని ఒక వినూత్నమైన టాపిక్ని చేపట్టి, వా ఏం చెప్పాడు బాబు, అసలు ఇంతవరకు ఎక్కడ వినలేదు సార్ ఇది అంటే, తన ప్రసంగం వల్ల తాను కోరుకునే ఫలితం ఏంటంటే, ఇంతవరకు ఎవరు చెప్పలేదు మీరు చెప్పారంటే చాలు, ఏ రక్తం ఇచ్చే ప్రాణం తుప్తైపోతుంది ఆ రోజుకి. ఇంక అనవక్కలే, నీళ్ళక్కలే, సందాక్కలే, చాలండి. విచిత్ర విషయములు, వినూత్న సంగతులు, క్రైమ్ రిపోర్ట్సు, పొద్దుగుక్కల విమర్శలు, తిట్లు కాదట, ఆజ్ఞలను బోధించాలి అనండి. అసలు ఈ మాట అనుకూలంగా ఉందా? జ్ఞానమును బోధిస్తే ఇష్టం అనిపిస్తుంది కదా, ఆశీర్వాదాన్ని బోధిస్తే ఇష్టం అనిపిస్తుంది కదా. ఆశీర్వదింపబడట ఎట్లు కంటిన్యూగా 7 వారాలు దీని మీద ఉంటుంది. ఇది మొదటి వారం. ఈ సిరీస్ని ఎవరు మిస్ అవ్వకుండా అంటే పోటీ తెస్తారు జనం. హౌ టు రిసీవ్ బ్లెస్సింగ్స్ సిరీస్ 1. హల్లెలూయా. దాని టైటిల్ వేరు, దాని యొక్క థంబ్నెయిల్ వేరు, దాని బ్యాక్గ్రౌండ్ వేరు, దాని స్క్రీన్ వర్క్ వేరు. అసలు కోటం పెడుతుంటే బయట బ్యాటర్ పెట్టి, డోంట్ మిస్ ఇట్. హౌ టు రిసీవ్ బ్లెస్సింగ్స్ సిరీస్ నెంబర్ 1, 6 more to come. Bring your friends and all. Hallelujah. What a topic that God has delivered. Hallelujah. ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఇడి ఎంత ఉద్యోగం వెళ్ళిపోతాడో, కానీ యేసు ప్రభు చెప్పింది అంటే ఆజ్ఞలు బోధించండి రా. ఇప్పుడు నేను కనిపెట్టిన పాయింట్ బైబిల్లో ఉందంటారా? పునరుత్థానుడి ఆదేశం ఇది. ఆమేన్ గట్టిగా. నేను ఏ మీకు ఆజ్ఞాపించాలో వాటినే గైకొనమని బోధించండి. కొత్త కొత్త మాటలు రకరకాలు చెప్పకండి. ఆజ్ఞలన్నీ కుదురుగా పాటించమని చెప్పు. నీ బోధ అదే అని చెప్పాడు యేసు ప్రభు. అభివృద్ధిని బోధిస్తాం. ఎస్ వీ డూ ప్రీచ్ ప్రాస్పరిటీ. వాట్స్ రాంగ్ ఇన్ దాట్ అని కలబడిపోతాడు నాకు ఆయన మొన్న. మళ్ళీ నాకు కౌంటర్ ఏంటి? యు ఆర్ నాట్ ఎంజాయింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రాస్పెరిటీ ఇన్ యువర్ లైఫ్. దట్స్ వై యు ఆర్ నాట్ ప్రీచింగ్. నీకు అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు నీ బతుకులు, అందుకే నువ్వు బోధించట్లేదు. మేము అభివృద్ధి ఆశీర్వాదం పొందాం కాబట్టి బోధిస్తున్నాం. ఇది మా రేంజి, అది నా దుస్థితి అని చెప్తున్నాడు పెద్ద ఆయన. ప్రభు ఆయనకి మారు మనసు దయచేయను గాక. నీకు ఏం చెప్పమని చెప్పాడు రా యేసు ప్రభు? నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్నా వాటిని గైకొనవలెనని బోధించు. ఎక్కడికి వెళ్ళని చెప్పాలంటారు? ఆజ్ఞలు గైకొనరా, ఆజ్ఞలు పాటించండి రా, ఆజ్ఞలో ఇది చెప్పాలంట. ఆడ చెప్తే డబ్బులు రావు కాబట్టి దీవెన వర్షం, ఆశీర్వాదపు జల్లు, కృపా కిరణం, ఆదరణ వాక్కు, అమ్మమ్మమ్మమ్మ టైటిల్ మండిపోను. ఏడేడు ఏరుకొస్తున్నారు అసలు. ఇక నాన్ స్టాప్కి అదే పని మీద ఉండబాకంటారే. పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. ఎవడు పడతాను కాదు. స్తోత్రం చెప్పరే, అందరు చెప్పండి. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మంచిగా మీరు ఆలోచన చేస్తే వాక్యంలో రాయబడిన మాట మీద ఆజ్ఞలను బోధించాలి అనండి. స్తోత్రారుగా. ఓ బొట్టన వేలు అరిగిపోయేలాగా అన్ని యూట్యూబ్లో ఫేస్బుక్లో గెంటేసుకొని వారు ఆజ్ఞలను బోధిస్తుంటే హాయిగా వినండి, నేర్చుకోండి. లేనిపోని అని చెప్తుంటే కట్టి అవతల భారీ. ఒక్కడే ఇద్దరు అన్నారు ఆమెనని. అలవాటైపోయారు. బొట్టనేలు అరిగిపోద్ది ఒకడికి.
అది ఏంటో పిచ్చి పట్టేసుకుందండి బాబు. కంపారిటివ్ స్టడీ ఒకటి ఎక్కువైపోయింది. ఈ వాక్యం మాయగారు అలా చెప్పారు, ఆయన అలా చెప్పాడు, ఇతడు అలా చెప్పాడు. అసలు మూలం ఏంటంటే నువ్వు ఎలా పాటిస్తావు అనేదే కదా. అదొక్కటే వదిలేసావు. ఇంతలా అసైన్మెంట్ రాసావు. ఈ వాక్యం నువ్వు జఫనీ గారు అలా చెప్పారు, పలాందోజనలో చెప్పాడు, ఇంత నోట్స్ ఉంది దగ్గర. ఆ నోట్స్ గట్టిగా కట్టుకో, గుండెకే ఎక్కేసేసి. ఎందుకంటే రేపు పొద్దున దగ్గర తీసుకెళ్తే పర్లేదు నోట్స్. అమ్మాయికున్నా పునరుత్థానుని ఆదేశం ఏంటంటే, నాన్న ఏది పడితే అది కాదు, మీరు నా ఆజ్ఞలను బోధించండి జనాలకి. ఏం చేయమని చెప్పాను, ఏం చేయొద్దని చెప్పాను, అవి బోధించండి. వాటిని ప్రజలను ఆకర్షించేట్టుగా ఉండవు గనక, వాటి వలన జనం రారు గనక, జనం రాకపోతే ధనం రాదు గనక, ధనం రాకపోతే బయలుదేరిన ప్రయత్నమే వ్యర్థమైపోద్ది కనుక, రొట్టెక్కిందే ఉదర పోషణార్థం కనుక వాటిని మెల్లిగా అణిచి దాచి వాక్యపు రంగేసిన కొత్త కొత్త విషయాలు బయటికి తెచ్చి పబ్బం గడుపుకునే వ్యవహారం అంతటికి ఇక చెల్లు చీటి అని, ఆటలు సాగవని, మరోసారి సమాధి గుండెలు చీల్చి తిరిగి లేచిన పునరుద్ధరణని ఆదేశంగా మీకు ప్రకటిస్తున్నాను. ఆజ్ఞలను బోధించాలి అనండి. మీకు ఒక చిన్న కంపారిటివ్ స్టడీ చూపిస్తాను. ఒక 5 నిమిషాలు అయిపోయింది. వాళ్ళ కూటం పెద్ద విశేషమేం కాదు, మ్యాటర్ ఆల్రెడీ మీకు అర్థమైపోయింది కనుక. యేసు ప్రభు ఏం చెప్పాడు, అపోస్తలులు ఏం చెప్పారు, అదేగా బోధంటే. అంతేనా? ఎందుకు నవ్వుతున్నావు? 5 నిమిషాలు అయిపోద్ది అంటాడు కానీ ఇప్పుడప్పుడు అవదాను కదా. నీ విశ్వాసమే జయించును గాక. ఇప్పుడప్పుడు అవ్వదు. యేసు రక్తమే. ప్రతి వారం ఎలాగే అంటున్నాము, ఇప్పుడు అవ్వదు. అవును, నువ్వు అనుకున్నదే కరెక్ట్. ఇప్పుడప్పుడే అవ్వదు. ఇడిచి కొడితే కాఫీ పెడతాక నీకు 2 నిమిషాలు పట్టుద్ది. మరి ఇది ఎట్లయితే? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, కొన్ని సంగతులు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీ దృష్టికి తీసుకొస్తాను. యేసునాథుడు కొండ మీద చేసిన ప్రసంగం అదే కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని. లోకములో మనుషుల ఎదుట మీ సత్క్రియలని వెలుగు కనబడాలి, అది ప్రకాశించాలి. నా భక్తి నాకు దేవుడు తెలుసు, నా ప్రార్థన నాకు దేవుడు తెలుసు, నా విశ్వాసం నాకు దేవుడు తెలుసు అనకూడదు. మీ సత్క్రియలు ఎదుటి వారికి కనపడాలి, లోకానికి కనపడాలి, వెలుగై ప్రకాశించాలి. దాన్ని బట్టి ప్రజలు దేవుని స్తుతించాలి, దేవుని తెలుసుకోవాలి. ప్రజలు దేవుని వైపు ఆకర్షించబడాలంటే మీ సత్క్రియలు వెలగాలి అని యేసయ్య చెప్పాడు. చెప్పాడా లేదా? మాట్లాడతలేదు మీరు. మరి అపోస్తలులు ఏం చెప్పారు? అటేదో కోపంలో చెప్పాడులే, అట్టేం కాదులే. ఎవడున్నాడు సజ్జనుడు సత్క్రియలు చేస్తాకి? అట్టేంటి ఏమి లేవు, కృపలో కొట్టుకుపోతాం అని చెప్పారా? మరి ఇటు చెప్తున్నాడుగా, క్రియలు అంటేనే ధర్మశాస్త్రం రా, నాశనం అయిపోతామని చెప్తున్నాడుగా. క్రియలు అన్నావంటే ధర్మశాస్త్రం మీద ప్రభుత్వం చేస్తుంది. కృపలోకి రా, ఇంకా ధర్మశాస్త్రం అన్నావా, క్రియలు ఏమేమి లేవు, సమస్తం చేసేసాడు, ముగించేశాడు. నువ్వు హాయిగా 3 పూటలు నేను 8 గంటలు పడుకుంటా అంటున్నాడు కదా వీడు. పౌలు తిమోతి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం ఉందా మీ బైబిల్లో? ఎరా పిల్లకాయలు తీర్తలేదు బైబిలు. సండే స్కూల్ తర్వాత బైబిల్ తెరవాల్సిన పని లేదని చెప్పారా మీ టీచర్ గారు? ఆరు బంధం ఇది. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఏ ధనం అంటది? సత్క్రియలు అను ధనం అనండి. ఎవరి ఇల్లు? ఎవరైతే ఈ జీవితమే శాశ్వతం కాదు, ఇదే బేభత్సం కాదు, అసలు జీవితం ఇంకోటి ఉంది అని ఆ వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి సరైన పునాది ఎవరు వేసుకున్నారో వాళ్ళంట సత్క్రియలు అనే ధనాన్ని కలిగి ఉంటారు. అందులో ఇతరులకు పాలు పంపులిస్తారని చెప్పాడు అపోస్తలులు. యేసు ప్రభు బోధన అంటావా కొత్త అంటావు? ఇది
మీరు సైలెంట్గా ఉంటే కుదరదు కోటం. బాగా నన్ను వదిలేసి తెర చూతం మొదలెట్టారు. బాగా తెర ఎంతలా కనపడుతున్నాను అందులో ఇంకా ఈ ఆకారం చాలా ఎవరో వెనకాల ఉన్న వాళ్ళకి పెద్ద మనుషులకి సూపారం పోతే ఎగిరెగిరి చూస్తాకి ఇబ్బంది పడతారు అని చెప్పి వాళ్ళకి పెడితే ఎదురుకుండా కూర్చొని మళ్ళీ ఇరిగిపోతాను పైకి. స్తోత్రం చెప్పొచ్చు కదా. ఎంత కరెంటు బిల్లు కలిసి తీసారా? మరి ఏదైనా చేస్తే కొంచెం సంపు సోకం ఉండాలి. బద్దా మళ్ళీ ఇరిగిపోతుంది. అలా మళ్ళీ ఆయనకు వచ్చి కొంచెం తల్లపోతుంది. ప్రార్థన చేయమంటే తల్లు వచ్చింది దాకా చూస్తేవి. మంచి వాళ్ళు మట్టికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఉన్నారంటే హల్లెలూయా. బిడ్డలారా, ఈ మాట మీరు దయచేసి తీసుకోవాలి. ఈ పూట ఎవరు? యేసుక్రీస్తు సత్క్రియలను ధనము కలిగిన వారికి ఉండండి. ఆ వెలుగు ప్రకాశించాలా. ఏదో ఆ నామకే వాస్తవ భక్తి చేస్తాం కాదు. నా భక్తి నాకు నా దేవుడికి తెలుసు. డైలాగులు వద్దమ్మా, సత్క్రియలు కనపడాలని చెప్పాడు యేసు ప్రభు. అపోస్తలులు మళ్ళీ చెప్తున్నారు చూడండి, సత్క్రియలని ధనము కలిగిన వారి ఉండండి, అందులో ఇతరులకు పాలు పంపులు ఇచ్చేలా బతకండి. ఆమేన్, హల్లెలూయా. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడం అంటే అదే. ఈ జీవితం పెద్ద బేభత్సం కాదు. ఇక్కడ కారు ఉన్నా బంగ్లా ఉన్నా లేకపోయినా ఒకటే. వాస్తవ జీవాన్ని సంపాదించుకునేవాడు, సరైన పునాది వేసుకునేవాడు సత్క్రియలు కలిగి ఉంటాడు. నేను చెప్పేది ఏంటంటే యేసు ప్రభు ఏది ఆజ్ఞాపించాడో మళ్ళీ వాళ్ళు అదే చెప్పారా లేదా? నీ క్రియలు ఎవడు చూశాడో? నీ క్రియలను బట్టి రక్షణ రాదు. నీ క్రియలు అసలు ముఖ్యం కాదు. యేసు ప్రభే, యేసు ప్రభే. సంఘం ఏం చెయ్యొద్దా? యాకోబు గారు ఏం చెప్పారు? క్రియలు అక్కర్లేదు అన్నాడా? ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా. 2:26లో 2:19లో ఏం పుస్తకం? యాకోబు గారు అన్నానుగా, మళ్ళీ ఇంకా తేడాకో చూడకండి నన్ను. 2:19 అన్నాడు, అబ్రహాము కూడా క్రియల వలనే నీతిమంతులను తీర్పు పొందెను కదా. అబ్రహాం అంటేనే విశ్వాసం కదా. ఆ విశ్వాసాలకు తండ్రి అబ్రహాము కూడా క్రియల వలనే నీతిమంతులను తీర్పు పొందాడు. క్రియ లేకపోతే పని అవుదని చెప్పాడుగా. ప్రార్థన గ్రంథం 3వ అధ్యాయంలో నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు గనుక నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ మృతుడివి అని చెప్పేసి ఒక పాస్టర్ గారిని తూర్పారబట్టాడుగా. 3వ అధ్యాయం 1-2 వచనాల్లో నీ క్రియలు నీ విశ్వాసం ఎరుగుదలో శభాషను మెచ్చుకున్నాడుగా. ఇంకో పాస్టర్ గారిని క్రియలు అక్కర్లేదని ఎవడు రాయడికి చెప్పాడు? మన స్వనీతి క్రియలు పనిచేయమన్నాడు. దేనికి దేనికి లింక్ కలపాలో తెలియదిడికి. వీడు వంట ఎలాగుందంటే చికెన్ వంటకం రెసిపీ చెప్తానన్నాడు ఒకడు. అందరూ కాగితం పెన్ పట్టుకుంటే 1 కిలో చికెన్ తీసుకుని తగినంత నూనె, తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత మసాలా, తగినంత అన్ని వేసి తగినంత ఉడకబెడితే రెడీ అన్నాడు. ఇప్పుడు తగినది ఎంత అంటే అడిగే తెలదు. ఇది ఒక వంట. ఇప్పుడు తగినంత వేసి తగినంత ఆడికి తగలేమక అదేట్రా చెప్పడం. ఆ తగినది ఎంత అది కదా బోధ అంటే. ఓ అరిసి కేకలేసి గోల పెట్టే తెవిలితే ఎలాగా? యేసయ్య సత్క్రియలు ఉండాల్సిందే అని అన్నాడు. క్రియలు క్రైస్తవ జీవితానికి అవసరం. వాటిని వెలుగుగా కనపడమండి, వాటిని ధనముగా సంపాదించుకోండి. అసలైన క్రైస్తవ సొత్తు నీ సత్క్రియలే. అసలైన వెలుగంటే ఇంటి మీద స్టార్ కాదు, నీ క్రియలే అని ఎంత బాగా యేసు ప్రభువు చెప్తుంటే, అపోస్తలులు అదే చెప్తుంటే ఈ తరం అయ్యగారులు చెప్తున్నారా? చెప్తే ఫాలో ఉండ, లేకపోతే వదిలే, ఇబ్బంది ఏమీ లేదు. నేనైనా ఎవరైనా అంతే. అవునని ఆమెను అంటాక మీకు ఏ ఇబ్బంది ఏంటి? సైలెంట్గా ఉండాలని వాళ్ళు తీర్మానం చేసుకున్నారా? అట్టి తీర్మానం నశించును గాక. స్వరమెత్తేసైని మహింపరచండి. సైలెంట్గా ఉండే వాళ్ళందరూ ఇంటికాడే ఉండి లైవ్లో చూసుకోండి. ఏడదాకా రాబాకండి. వస్తే యాక్టివ్గా ఉండాలి, పాలు పొందాల. శనివారం తొప్పవసరం, ఆదివారం పొద్దున్నే పెరుగని తిని వచ్చేస్తే మొత్తుగా నాయకు చూస్తే కుదరదు. జైల్లాగా ఏదో వాడబడండి. ఇప్పుడు ఇటు చేయబాకండి, చురుగ్గా రండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఎదురుకుండా వచ్చా అడు చూస్తే ఎంత జాలి చేస్తుంది నాకు.
తేజుగా హుషారుగా ఉండాలా. యేసు రక్తమే. మరొక మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుండి యేసు చెప్పిన ఆజ్ఞను ఒకటి చెప్పడం, ఏంటి అపోస్తులు చేశారు లేదో చూపడం, ఇది ఉద్దేశం. చూసారా, ఒక మంచి స్టడీ మీరు చేయండి. 5:19. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొక్క దానినైనను మీరి మనుష్యులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడనబడును. ఇది ఎవరికి ఇచ్చాడు? ఇది అయ్యగారులకు వేసాడు, పాస్టర్ గారులకు వేసాడు. మామూలు దెబ్బ కొట్టలేదు, యేసు రక్తం వేసేయం. కోడితే గోడ దెబ్బ, శమ దెబ్బ, గోడ దెబ్బ, శమ దెబ్బ, గోబలాసిపోయిన అయ్యగారులకి. ఎవరికి? మాకే. ఎట్టకొట్టాడు తెలిసినా? ఈ ఆజ్ఞలలో అన్నిటికన్నా చిన్నదోటి తీసుకో, అది కూడా నువ్వు పాటించకుండా బోధించేసావంటే అయిపోయేవారు నువ్వు అన్నాడు. అంటే బోధకుడు మెల్లిరిపోతే దించు. బోధకుడు ఏం చేయాలంట? పాటించి బోధించాలి. అనండి, 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 అనండి. ఇది యేసు ప్రభువు పెట్టిన రూలు. కొత్తగా మనం ఎవరూ తయారు చేసింది కాదు, లోకంలో పెద్ద మనుషులు చెప్పింది కాదు. ఈ ఆజ్ఞలలో మిక్కిలి ఒక చిన్నదైనా సరే, అంటే దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, అవన్నీ పాటించేస్తున్నారు ఈజీగానే. మరి బరి తెగించేసి వ్యభిచారం చేసి తాగేసి అంత దుర్మార్గం ఎక్కడ తాగుతున్నారు. దేవుని బిడ్డలు పర్లేదు కొద్దిగా, కానీ చిన్న చిన్న సహోదరిని ప్రేమించము. చిన్న చిన్న ఓ తల్లిగారు ఉండేవారు, అసలు పక్కన కూర్చుంటే ఒక అంటుకోకూడదు. ఎవడం వాడిని అంటుకుంటే చూస్తే మళ్ళీ అగ్గి తగలడిపోవాలాడు. పవర్ఫుల్ సూపులు. పిల్లలు ఏడ్చారనుకో, వాడు కొత్తగా ప్రభువులోకి వచ్చి ఉన్నాడు. వాడికి ఈ విధానం వాక్యాలు ఏం తెలియదు, బైబిల్లో ఈ పేర్లు ఏం తెలియదు. అదే బాబు మీ చర్చికి రావాలి కదా, మీ చర్చిలో దుర్వాస మహాముని ఉన్నాడు. దుర్వాస మహాముని మా చర్చిలో ఉంటాం ఏంట్రా అంటే, ఆ పురాణంలో మహా కోపిష్టి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడట. మనకేం తెలుసు? మన కైడు కానీ కోపం, ఇలాంటి కోపాలు మనకు తెలుసు. కానీ అప్పుడు ఎంక్వైరీ చేస్తే దుర్వాస మహాముని ఎవరంటే సంఘంలో చాలా పర్మనెంట్ సీనియర్ ఇంపార్టెంట్ మెంబరే. ఎవడు కత్తి ఆమె చూసే చూపులు కట్టండి ఇబ్బంది పడి చర్చి కొత్త మానేశారంట, భయపడిపోయి చంపేస్తుందేమోనని. నేను ఏమన్నానంటే, వాళ్ళు దొంగలా వ్యభిచారలా కాదు, పెద్ద పెద్ద ఆజ్ఞలు ఖచ్చితంగా పాటిస్తారు, చిన్న చిన్న వల్ల అవుతలేదు, అది సమస్య. అందుకని యేసు ప్రభువు ఇక్కడ స్టార్ట్ చేశాడు, ఈ ఆజ్ఞలు మిక్కిలి అల్పమైనదైనను మీరి అలా చేయమని ఎదుటోడికి చెప్తే ఆడు మొత్తం ర్యాంక్ పడిపోయినట్టు అని చెప్పాడు. ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో అంటే ఏం ఆజ్ఞాపించాడు? ఏదైనా బోధిస్తే బోధించండి, పాటించకుండా బోధించారంటే మాత్రం మీకు భయంకరంగా ఉండదు పనిష్మెంట్. ఇది యేసయ్య బోధ. ఇదే పట్టుకెళ్ళి చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పారు లేదా? రోమా 2:21. రోమా 2:21. ఎదుటి వానికి బోధించు, నీవు నీకు నీవే బోధించుకునవా? చూసారా, తెగ చెప్పేతను బోధ. ఎదుటివానికి బోధించిన నీవు నీకు నీవే బోధించుకోవా? ఇది ఎవరిది? యేసు ప్రభుదే. పౌలు గారు మాట్లాడుతున్నారు, యాకోబు పత్రిక 3:1. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. స్తోత్రం చెప్పండి. బోధకులకి మరి కఠినమైన తీర్పు ఉంటుంది. ఎవరు చెప్తున్నారు? ఇది యాకోబు గారు చెప్తున్నారు. పౌలు గారు చెప్తారు, నీకు నువ్వు ముందు బోధించుకో, జనాలకి చెప్పడం కాదు అని పౌలు గారు చెప్తున్నారు. ఇదంతా ఎక్కడ సార్? ఇది యేసయ్యా, యేసయ్యా నేను ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో మీరు వాటినే, అంటే మీరు పట్టుకోవలసిన పాయింట్ ఏంటంటే ఆజ్ఞలనే బోధించాలి.